నాగర్ కర్నూల్ జిల్లాలో వేరుశనగ రైతులు ఆందోళన చేపట్టారు. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద వేరుశనగకు గిట్టుబాటు ధర కల్పించాలని నిరసనకు దిగారు. ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పై రైతులు దాడి చేసి మార్కెట్ యార్డ్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అటు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో కూడా వేరుశెనగ రైతులు ఆందోళనకు దిగారు. వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కయ్యారని నిరసన చేపట్టారు. మార్కెట్ యార్డ్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కల్వకుర్తి రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు వేరుశెనగ రైతులు. రైతుల నిరసనలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయ్ భాస్కర్, చెప్పండి, గిట్టుబాటు ధర రావడం లేదని చెప్తున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాని పరిస్థితులు ఉన్నాయంటున్నారు రైతులు. ఏం జరిగింది? ఎందుకని గిట్టుబాటు ధర ఈసారి లేదు? మార్కెట్ డౌన్ లో ఉందా? ప్రాబ్లం ఏంటి అక్కడ? బిందు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి వ్యవసాయ మార్కెట్లలో రైతులు వేరుశెనగ గిట్టుబాటు ధర లేదని చెప్పి ఆందోళనలు చేపట్టేటువంటి పరిస్థితి నెలకొన్నది. 2 రోజుల క్రితమే కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ లో రైతులు తమకు గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పి ఆందోళన చేశారు. తిరిగి ఈ రోజు కూడా రైతులు తమకు యొక్క గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఇక్కడ వ్యాపారులు, తర్వాత దళార్లు కుమ్మక్కై తమకు సంబంధించినటువంటి వేరుశెనగకు రేటు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఈ సంవత్సరం వివిధ రకాలైనటువంటి తెగుళ్లు, అధిక వర్షాల కారణంగా దిగుబడి కూడా విపరీతంగా తగ్గినటువంటి పరిస్థితి. దీనికి తోడు ప్రభుత్వం ఏదైతే 6,783 రూపాయలు మద్దతు ధర ప్రకటించిందో అది కొంతమంది రైతులకు ఒక 5-10 మంది రైతులకు ఇచ్చి మిగతాయి కూడా 3,500 నుంచి 5,600, లాస్ట్ కు 6,000 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ సాంకేతిక కారణాలు చెప్తున్నారు. రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ తాము ఆరుగాలం కష్టించి పండించినటువంటి యొక్క వేరుశెనగను కొనడం లేదని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ లో ఆందోళన దిగినటువంటి రైతులు వెంటనే జాతీయ కల్వకుర్తిలోని హైదరాబాద్ వెళ్లేటువంటి రహదారి పైన బైఠాయించి ఆందోళన చేయడం జరిగింది. అచ్చంపేటలో మాత్రం ఒక అడుగు ముందుకేసి రైతులు అక్కడ ఉండేటువంటి వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి నరసింహుల పైన, చైర్మన్ కు సంబంధించినటువంటి రైతు ఉన్నారు, అతని యొక్క భర్త మల్లేష్ పైన కూడా రైతులు ఆగ్రహంతో దాడి చేయడం జరిగింది. తర్వాత వాళ్ళంతా కూడా అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలియజేయడం జరిగింది. గత సంవత్సరం కూడా ఫిబ్రవరి 11వ డేటులో ఈ యొక్క వేరుశెనగకు గిట్టుబాటు ధర లేదని చెప్పి అప్పుడు ఉండేటువంటి చైర్మన్ పైన కూడా దాడి చేసినటువంటి ఘటన. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి వ్యవసాయ మార్కెట్లలో మాత్రం ఈ సంవత్సరము ఈ యొక్క వేరుశెనగ గిట్టుబాటు ధర లేకపోవడం మాత్రం రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాము పండించినటువంటి యొక్క వేరుశెనగకు గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి డిమాండ్ రైతుల నుంచి వినిపిస్తుంది. కనీసము క్వింటాలకు 7,500 రూపాయలు ఇస్తే తప్ప తాము పండించినటువంటి పండాలు కేవలము అప్పులు తమ పైన పడకుండా కేవలం పెట్టుబడులు మాత్రమే వెళ్తాయి, 7,000 ఇస్తే అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, వ్యవసాయకు సంబంధించినటువంటి అధికారులు కానీ మార్కెట్ కు సంబంధించినటువంటి అధికారులు సమన్వయంతో తాము తెచ్చినటువంటి యొక్క ఏదైతే వేరుశెనగ ఉందో వాటికి గిట్టుబాటు ధర అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సముదాయించడంతో కొంత కల్వకుర్తిలో శాంతించినప్పటికీ కూడా అచ్చంపేటలో మాత్రం ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉంది. తప్పకుండా తమకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు తమ యొక్క ఆందోళన కొనసాగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి వ్యవసాయ మార్కెట్ లో కూడా రైతులు తమకు గిట్టుబాటు ధర రావడం లేదు వేరుశెనగ అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిందు. ఓకే విజయ్ భాస్కర్.